నమస్తే. మరోసారి నేటి ట్రైనింగ్ ప్రోగ్రాం ఆరంభ్ కొత్త వీడియోకి స్వాగతం. ప్రైసింగ్ అండ్ స్కేల్. ఈ ట్రైనింగ్ వీడియోలో మనం ఈ 6 ప్రధాన విషయాలను వివరంగా తెలుసుకుంటాం. మొదట ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్, వినియోగదారుడు ప్రోడక్ట్ని కొనుగోలు చేసే ధర. రెండోది పీటీఆర్ అంటే ప్రైస్ టు రీటైలర్, విక్రయించడానికి దుకాణదారుడు ప్రోడక్ట్ని కొనుగోలు చేసే ధర. మూడోది బిజినెస్లకు అందుబాటులో ఉండే స్కీమ్స్. నాలుగోది నెట్ రేట్. ఐదోది నెట్ రీటైలర్ మార్జిన్ అంటే రీటైలర్ మొత్తం లాభం. ఆరోది కన్జ్యూమర్ స్కీమ్ అంటే కన్జ్యూమర్స్ అందుబాటులో ఉన్న ఆఫర్స్. ప్రతి అంశాన్ని ఒక్కొక్కటిగా వివరంగా అర్థం చేసుకుంటూ ముందుకు వెళదాం. మొదటిది ఎంఆర్పి. వినియోగదారుడు ఒక ప్రోడక్ట్ని కొనుగోలు చేసినప్పుడల్లా దానిపై రాసిన ధరను ఎంఆర్పి అంటారు, అంటే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. దుకాణదారుడు కస్టమర్కి వస్తువులను విక్రయించే ప్రైస్ ఇది. ఇప్పుడు పీటీఆర్ గురించి చూద్దాం. ఇది డిఎస్, ఒక ప్రోడక్ట్ని దుకాణదారుకి విక్రయించే ఫిక్స్డ్ రేట్. మరో మాటలో చెప్పాలంటే ఈ రేట్ దుకాణదారుడు కొనుగోలు చేసే రేట్. ఎంఆర్పి, పీటీఆర్లను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి స్క్రీన్పై జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం ఎంఆర్పి బేస్ పీటీఆర్ని ఒక ఉదాహరణ సహాయంతో అర్థం చేసుకుందాం. 10 రూపాయల ఎంఆర్పి నుంచి 8 రూపాయల బేస్ పీటీఆర్ని తీసివేసిన తర్వాత మనకు బేస్ రీటైలర్ మార్జిన్ 2 రూపాయలు వస్తుంది. బేస్ పీటీఆర్ తర్వాత ట్రేడ్ స్కీమ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. బేస్ పీటీఆర్ పైన ఇచ్చిన అడిషనల్ డిస్కౌంట్ను ట్రేడ్ స్కీమ్ అంటారు. ఇక్కడ బేస్ పీటీఆర్ 8 రూపాయలు, ట్రేడ్ స్కీమ్ 1 రూపాయి. ఇప్పుడు నెట్ రేట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ట్రేడ్ స్కీమ్ను బేస్ పీటీఆర్ నుంచి తీసివేసిన తర్వాత వచ్చే తుది రేట్ను నెట్ రేట్ అంటారు. స్క్రీన్ వైపు జాగ్రత్తగా చూడండి. ఎంఆర్పి 10 రూపాయల నుంచి 8 రూపాయలు తీసివేసిన తర్వాత ట్రేడ్ స్కీమ్ 1 రూపాయిని పరిగణలోకి తీసుకుంటే నెట్ రేట్ 7 రూపాయలు వస్తుంది. ఇప్పుడు నెట్ రీటైలర్ మార్జిన్ని అర్థం చేసుకుందాం. నెట్ రీటైలర్ మార్జిన్ అంటే దుకాణదారుడి మొత్తం ప్రాఫిట్. ఎంఆర్పి నుంచి నెట్ రేట్ను తీసివేయడం ద్వారా దుకాణదారుని నెట్ ప్రాఫిట్ లెక్కిస్తారు. దీన్ని నెట్ రీటైలర్ మార్జిన్ అంటారు. ఈ 5 ప్రైసింగ్ టర్మ్స్ను వివరంగా అర్థం చేసుకున్న తర్వాత వాటిని ఎలా లెక్కించాలో చూద్దాం. ఏదైనా ప్రోడక్ట్ ఉంటే దాని ఎంఆర్పి 100 రూపాయలు, బేస్ పీటీఆర్ 90 రూపాయలు. కాబట్టి 90 రూపాయల బేస్ పీటీఆర్ను ఎంఆర్పి 100 రూపాయల నుంచి తీసివేసిన తర్వాత మనకు 10 రూపాయల బేస్ రీటైలర్ మార్జిన్ వస్తుంది. బేస్ రీటైలర్ మార్జిన్ అంటే రీటైలర్ దాని కాస్ట్ ప్రైస్ పై పొందే ప్రాఫిట్. ఈ ఉదాహరణలో రీటైలర్ మార్జిన్ పర్సంటేజ్ 11.11% ఉంటుంది. దీని తర్వాత బేస్ పీటీఆర్ పైన ఇచ్చిన అడిషనల్ డిస్కౌంట్ను ట్రేడ్ స్కీమ్ అంటారు. ఇది 5% అయితే ట్రేడ్ స్కీమ్ 4 రూపాయల 50 పైసలు అవుతుంది. నెట్ రేట్ ఎలా లెక్కిస్తారో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. దానికోసం మనం ఎంఆర్పి, బేస్ పీటీఆర్, ట్రేడ్ స్కీమ్ ఈ 3 టర్మ్స్ను ఒకే సందర్భంలో అర్థం చేసుకోవాలి. ఈ ఉదాహరణలో 100 రూపాయలు అయిన ఎంఆర్పి నుంచి 90 రూపాయల బేస్ పీటీఆర్
₹4.50 ట్రేడ్ స్కీమ్ను తీసివేయడం ద్వారా మనకు నెట్ రేట్ ₹85.50 లభిస్తాయి. ఇది దుకాణదారుడి ఖర్చు. దీని ప్రకారం ₹85.50 నెట్ రేట్ను ఎంఆర్పి ₹100 నుంచి తీసేస్తే నెట్ రీటైలర్ మార్జిన్ ₹14.50 అవుతుంది. ఈ విధంగా నెట్ రీటైలర్ మార్జిన్ 16.95% ఉంటుంది. ఇప్పుడు అన్ని ప్రైసింగ్ స్ట్రక్చర్స్ వివరంగా అర్థం చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్ ఎంఆర్పి, బేస్ పీటీఆర్, ట్రేడ్ స్కీమ్ గురించి తెలుసుకుంటే మీరు నెట్ రేట్, నెట్ రీటైలర్ మార్జిన్ను సులభంగా లెక్కించగలరు. ఇప్పుడు కన్స్యూమర్ స్కీమ్ అర్థం చేసుకుందాం. ఇది కస్టమర్ పొందే అదనపు ప్రయోజనం. సాధారణంగా ఈ స్కీమ్ గురించిన సమాచారం ప్యాక్లో అందుబాటులో ఉంటుంది. అనేక రకాల కన్స్యూమర్ స్కీమ్స్ ఉన్నాయి. ఉదాహరణకు కన్స్యూమర్ ప్రోమో స్కీమ్స్ కొనుగోలు క్వాంటిటీపై ఆధారపడి ఉంటాయి. 3 ప్యాక్స్ కొనుగోలుపై మీరు ఈ ఒక్క సోప్ ఎక్స్ట్రా ప్యాక్ ప్రయోజనాన్ని పొందుతారు. రెండోది ప్రైస్ ఆధారంగా కన్స్యూమర్ స్కీమ్. ఉదాహరణకు ₹14 ధర ఉన్న ఇపీ న్యూడిల్స్ ప్యాక్ కొన్నిసార్లు ₹12కి లభిస్తుంది. దీనితో మనం రెండో వీడియో ప్రైసింగ్ అండ్ స్కీమ్ చివరికి చేరుకున్నాం. ఈ వీడియోలో మీరు నేర్చుకున్నది ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్, పీటీఆర్ అంటే ప్రైస్ టు రీటైలర్, ట్రేడ్ స్కీమ్, నెట్ రేట్, నెట్ రీటైలర్ మార్జిన్, ఇంకా కన్స్యూమర్ స్కీమ్. మూడో మాడ్యూల్ని అర్థం చేసుకోవడానికి రోజువారీ పనులు వీడియోను చూడండి.